కోర్టుకి ఎక్కిస్తాడు అభినయ్ రెడ్డిని. నేను ఇంత ఘాటుగా మాట్లాడుతా అంటే నా దగ్గర ఆధారం ఉన్నాయి కాబట్టి ఎక్కిస్తాడా? ఏదో వీడియోలు ఫోటోలు ఇస్తానంట, రోజు ఊడిపోతాను 10 అనుకుంటా నేను. ఇచ్చుకో, ఎవడు చెప్తున్నావు? జైల్లో కూర్చోబెట్టిస్తా, ఒక్కొక్కటి బట్టలు ఓడదీసి కథలు చేస్తారా డిబేట్లో పెట్టి? ఏం జీవితాలు ఆడుకుంటారు మీరు? చిల్లర వెధవలు ఆటలాడతారు. వాడెవడో నేను వచ్చి ఆయమా మేడం నా దగ్గర ఇంకా ఉన్న ఎవిడెన్స్ బయట పెడితే జీవితాలు మారిపోతాను. నీ జీవితమే మారిపోయింది. దేవుడున్నాడు. పెట్టు ఛాలెంజ్. టోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అభినయ్ రెడ్డికి అంటూ కొందరికి మీరు ఏమైనా ఎవిడెన్స్ బయట పెట్టండి, మొత్తం జైల్లో కూర్చోబెట్టిస్తా. ఆటలాడతారు. కోర్టులో కేసు జరుగుతాం, హైకోర్టులో నా మొబైల్ దొబ్బేసి మార్పింగ్లు చేసుకుని ఈ మాదిరి ఇప్పుడు ఈ ఉంది నా పక్కన ఉందా? నాకేమైనా అఫైరో చేసేసి ఇష్టం వచ్చి ఆడేసి 2012లో 13లో రికార్డులు చేసుకుని వాయిస్ రికార్డులు అని చెప్పేసి మీరు 12-13 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరోజు అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త. అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా. ఎవరెవరు ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరు చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్నీ విడిచేసి లంగాలాడ భగవాన్ దాస్ గారిని నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న.